మీతో పాలు పంచుకుంటారు. వారు మాట్లాడిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒక చోటకి ఇస్తారు, 500 గజాల ప్లాట్లోనే ఒక చోటకి ఇస్తారు, 250 గజాల ప్లాట్లోనే ఒక చోటకి ఇస్తారు. ఈ 250 గజాలు ఎంచుకుంటే 250 మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాండ్ బట్టి లేఅవుట్ గీపిస్తారు. అది మీకు ఎట్లా కావాలో అట్లానే లేఅవుట్ గీపించి అట్లానే అలాట్ చేస్తారు. ఆ అలాట్ చేసే క్రమంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆ రోజున రాజధాని ఇవ్వటం వల్ల మాత్రమే ఈ రోజున అమరావతి అనే ప్రాంతం ఆడ రాజధాని కానీ మనకి ఇక్కడ ఏదైనా రేట్లు వచ్చినా కానీ ఏదో. దయచేసి ఈ ల్యాండ్ పూలింగ్ దాని మీద సార్ చెప్పినట్లుగా మీ అభిప్రాయాలు మాత్రమే ఇక్కడ వ్యక్తపరచండి. లక్ష్య ఏంటంటే దాని మీద ఇక్కడ సార్ మనతో డిస్కస్ చేయడానికి కూడా వచ్చి ఉన్నారు. మీరేదో సంతకాలకు వచ్చినప్పుడు మేము పెట్టడం చేయము కాదు, ఇక్కడ ఎవరి మీద కాదు. దయచేసి లేదు 4 గ్రామాలను ఒక యూనిట్ గా తీసుకొని ఒక చోట ఇవ్వమంటే ఒక చోట ఇస్తాం. 4 గ్రామాలు ఒక చోట తీసుకొని ఒక యూనిట్ గా చేస్తే డెవలప్మెంట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒక చోట ఉంటే దగ్గర ల్యాండ్ ఉన్నాయండి, మీరు ఏ రోజు ల్యాండ్ ఓవర్ చేసుకుంటారో ఆ రోజు నుంచే కౌలు ఇవ్వండి అని అంటే కొంతమందికి ఆ పాయింట్ నచ్చల. ఆ 4 గ్రామాల వాళ్ళు ఏమన్నారంటే ముందు ఇవన్నీ కాదు ఇవాళ నుంచి కౌలు కావాలన్నారు. కవర్ కావాలంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి మనం ల్యాండ్. అదేనండి ఇప్పుడు మాట చెప్తానండి. మీరందరూ కలిపి ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఎంతమంది ఇస్తున్నారో ఏంటి చూసుకొని దాన్ని లేఅవుట్ తీసి మీకు ఏ సైజులో ప్లాట్లు కావాలో అప్లికేషన్ పెట్టుకుంటే, మీకు 1000 గజాల ప్లాట్లు కావాలా, 500 గజాల ప్లాట్లు కావాలా, 200 గజాల ప్లాట్లు కావాలా, మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ వచ్చినాయన్నీ షార్ట్ అవుట్ చేసి మాకు 1000 గజాల అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయి మీ అభిప్రాయం తెలుసుకోవటం కోసం మేము ఇక్కడ రావడం జరిగింది. మీరు మెజారిటీ ఏ నిర్ణయం చెప్తే మీ నిర్ణయం ప్రకారం మేము పోతాం. మీరు దాని గురించి మీరేమి అపోహలు చెందాల్సిన పని లేదు, ఏమీ ఇదవ్వాల్సిన పని లేదు. యాక్చువల్గా మన 2014లో రాష్ట్రం విడిపోయి మనకు రాజధాని పరిస్థితుల్లో అంటే రైతు వారీగా ఉండే అభిమానం, మనకు పొలం మీద ఉండే అభిమానం అవన్నీ కరెక్టే. అభిమానమే కదండి, మీరు ఎక్కడ స్టేట్ చూసుకోండి, ఎక్కడ చూసుకోండి, అదే ఆఫీస్ మాత్రం చెప్తాడు ట్రాక్ చేస్తున్నాడు అందరూ కాదు కొంతమంది. అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. రైతు అనేవాడు ఎక్కడెక్కడ ట్రాక్ చేయడు, ఆ బ్రాండ్ మేము కోల్పోతున్నాం కాబట్టి కొన్ని కొరలు కోరడం మీకు వీలైన వరకు చేసి పెట్టండి అండి. ఓకేనా, అన్నయ్య ఎక్కువ ఊరాడు కానీ మా కొరకు అయ్యి వీలైన బట్టి మీరు మాట్లాడండి. ఇక్కడ రాజధాని ఏర్పరచడం కోసం ఎక్కడ ఏర్పాటు చేద్దామని ఆలోచించిన క్రమంలో ఆ రోజున మనకి 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు ఉంటే సెంటర్ ప్లేస్గా గుంటూరు జిల్లా ఉంటుంది. గుంటూరు జిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో ఇక్కడ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. తర్వాత ఎంతోమంది పెద్దల సూచనతో దానికి అమరావతి అనే పేరు పెట్టడం జరిగింది. అప్పుడు ఆ 4 గ్రామాలు మాత్రమే ఒక క్లస్టర్, అది కూడా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి మీరు ఒప్పుకుంటే క్లస్టర్ చేస్తాం, లేదు మీ గ్రామంలో ఇవ్వమంటే మీకు అట్లనే ఇస్తాం, అది మాకు ఇబ్బంది లేదు. మీ గ్రామంలో ఇవ్వమంటే మీకు ఇట్లే ఇస్తాం. వేరే గ్రామాలు తక్కువ గ్రామాలు మాతో కలిపి మాకు ఇబ్బంది లేదు. మా ఊరి లాంటి మాలో ఇస్తారనేది గ్రామ నిర్ణయం, వాళ్ళు నిర్ణయం తీసుకోండి. మేము అడుగుతుంది ఈ క్లస్టర్ అనేది మనం డిసైడ్ చేసుకునేది. అది ఏదైతే ప్రజాప్రభుత్వం రాజధాని అమరావతి డిసైడ్ చేసేదే కానీ వన్స్ వెళ్ళిన తర్వాత అధికారులు తెలిపింది. ఇప్పుడు మనం తీసుకెళ్ళి అనంతపురం క్లస్టర్లో వెళ్ళాం, ఆల్రెడీ అయిపోయింది. నిన్న చెప్పారు, చక్కటి ఉదాహరణ చెప్పారు. వీళ్ళంతా విషయాలని చిన్న చిన్న కమతాలు అయ్యాయి. ఇప్పుడు మీరేమన్నారంటే కొన్నోళ్ళ గురించి కాదు, రైతులను అడగండి. రైతులు కూడా 1.5 కోటి కమ్ముకున్న వాళ్ళు ఉన్నారు.